టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రస్తుతం ఎంపీ శబరి మనతో ఉన్నారు. మేడం, ప్రధానంగా ఏ అంశాల మీద ఈరోజు చర్చ జరిగింది? ఈరోజు ప్రధానంగా మన రాష్ట్రంలో ఏమన్నా ఇవి పెండింగ్ ఉన్నాయా, బిల్స్ పెండింగ్ ఉన్నాయా, లేదంటే ఏమన్నా మనకు వచ్చే అమౌంట్ ఏదన్నా డబ్బులు ఏమన్నా పెండింగ్ ఉన్నాయా అనే విషయం పైన మేము చర్చించాము. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, అట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఏంటి అనేది సీఎం గారు ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది. అట్లాగే ఈసారి మనం ఏ అంశాలు మాట్లాడాలి పార్లమెంట్లో అనే అంశాలు కూడా మాకు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ముఖ్యంగా మనము గమనిస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ పైన కొన్ని మనం చేయాల్సిన అవసరం ఏవైతే ఉందో అది, అలాగే ఈవెన్ హెల్త్ సెక్టార్లో క్యాన్సర్ ఎక్కువగా ఉంది. సో క్యాన్సర్ స్క్రీనింగ్ హాస్పిటల్స్ ప్రతి జిల్లాలో పెట్టాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. అట్లాగే అమరావతి బిల్ ఏదైతే ఉందో అది కూడా మనము కేంద్రం పైన ప్రెషర్ తీసుకొని వచ్చి అక్కడ చర్చలు ఆల్రెడీ జరుగుతున్నాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా అమరావతి పైన డిస్కషన్ అయితే నడుస్తుంది. ఇలాంటి అంశాలు చాలా మటుకు డిస్కషన్ అయితే జరిగిందండి. ఈ రాయలసీమ ప్రాజెక్టుల విషయం నుంచి తెలంగాణలో రెండు పార్టీలు ఒక తాటిపోయిందా? ఏపీలో వైసీపీ కూడా మీపై విమర్శలు చేస్తుంది. అంటే ఇక్కడ కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? కాదండి, ఒకటే అడుగుతాను. ఈరోజు మా రాయలసీమలో నీళ్లు పారుతున్నాయంటే అది ఎవరి వల్ల? తెలుగంగ కావచ్చు, హంద్రీనీవా కావచ్చు, ఎన్ని ప్రాజెక్టులు ఒక పేరు చెప్పండి. అది కేవలం ఆనాడు ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారే తప్ప వైసీపీ ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నా, జగన్ గారిని నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఏమైనా మంచి చేశారా? ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనీవా వైడనింగ్ చేసింది వితిన్ ఫ్యూ మంత్స్ వైడనింగ్ చేసింది మేము. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి ఎకరాకు నీళ్లు పారాలి, రాయలసీమలో నీళ్లు పారాలి అని ఎంతో ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకోవాలి అని చెప్పి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలే తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే నాకు అదే ఒకటే ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు కడప మా రాయలసీమ వాసి, ఆ రాయలసీమ వాసి అయ్యుండి ఎందుకు ఆయనకు వద్దా మా రైతులు బాగుపడకూడదా, లేకపోతే మా పిల్లలు బాగుపడకూడదా, ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తున్నాము అంటే దానికి ఒక ఇబ్బంది. అమరావతి క్యాపిటల్ అసలు ఏది క్యాపిటల్? 5 సంవత్సరాలు మా పిల్లలకు మేము చెప్పుకోలేకపోయాము. ఏది క్యాపిటల్ అంటే చెప్పుకోలేకపోయాము. ఒక క్యాపిటల్ లేని రాష్ట్రంగా బతికాము 5 సంవత్సరాలు. అట్లాంటిది ఈరోజు అమరావతి పైన మేము చర్చిస్తున్నాము, ఒక బిల్ ప్రవేశపెడుతున్నాము అంటే దానిపైన మాట్లాడుతున్నారు. ఆనాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఆ రోజు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలా ఉన్నిందండి? వాళ్ళు ఏమైనా మార్చుకోవచ్చు. దే హ్యాడ్ దట్ రైట్ టు చేంజ్ ద నేమ్. ఆ రోజు అది ఉంది కాబట్టి మేము అడ్డుకున్నాం. ఇప్పుడు ఆ విషయం పైన పాస్బుక్ చూపించి మాట్లాడతారు. ఎందుకు ఎవరిని మోసం చేయడానికి? ప్రజలు కానీ ఎవ్వరూ కూడా ఇంకా మోసపోయే దీంట్లో లేరు. వీళ్ళకి ఒకటే క్లియర్ కట్ అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక ప్రెస్ మీట్కి వచ్చే ముందు సబ్జెక్ట్ తెలుసుకొని వస్తే చాలా బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. మేడం, ఇటీవల మాజీ సీఎం ప్రెస్ మీట్లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేస్తారు, ముఖ్యమంత్రి పదవిని కూడా ప్రైవేట్ పరం చేయొచ్చు కదా అని చెప్పి మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవిని కూడా ప్రైవేట్ పరం చేస్తారా అని అడిగారు. ఆయన చేస్తాడేమో, మరి ఆయన పదవి చేసుకున్నాడేమో, నాకైతే అర్థం కాదు. కానీ ప్రైవేట్ పీపీపీ మోడల్ అనేది ఎందుకు? దాంట్లో అడ్వాంటేజెసే ఉన్నాయి కానీ డిసడ్వాంటేజ్ ఎక్కడా లేదు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి కట్టాలి అంటే దాదాపు మనకు 6-7 సంవత్సరాలు పడుతుంది. మరి ఎందుకు ఆనాడు వీళ్ళు ప్రైవేట్ కాలేజెస్ తీసుకొచ్చారు అనుకున్న వాళ్ళు మరి ఎందుకు ఫినిష్ చేయలేకపోయారు, కట్టలేకపోయారు, ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఈనాడు పీపీపీ అంటే కేవలము అది పెత్తనం చెలాయించడానికి కాదు, మన వాళ్లకు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి, అట్లాగే వసతులు కల్పించడానికి, ఒక మోడర్న్ టెక్నాలజీ వాడడానికి, అలాగే కన్స్ట్రక్షన్లో కూడా 6-7 సంవత్సరాలు అయిపోయేది 2-3 సంవత్సరాల్లో అయిపోవడానికే పీపీపీ అంటున్నాం. ఈరోజు ఏది పీపీపీ లేదు మీరు గమనించండి. నేషనల్ హైవేస్, టోల్ బూత్స్ అన్ని పీపీపీ. ఏదైతే బాగా ఒక సిస్టమాటిక్గా వెళ్తుందో అన్ని పీపీపీ మోడల్లోనే నడుస్తున్నాయి. వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇది కేవలం ముఖ్యమంత్రి గారి పైన మాకు నమ్మకం ఉంది. ఆయన ఏదైనా ఆలోచన చేశారంటే ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసము, మన కోసం ఆలోచన చేస్తారే తప్ప మరి వీళ్ళు మాట్లాడే మాదిరి. నేను ఒకటే ప్రశ్న, ఆనాడు మరి గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ కాలేజ్లో అడ్మిషన్స్ టైంలో ఎందుకు మీరు 50% ఈవెన్ గవర్నమెంట్ కాలేజెస్లో ఎందుకు 50% ఎన్ఆర్ఐ కోటా అని, మేనేజ్మెంట్ కోటా అని తీసుకొచ్చారు? మరి అది ప్రైవేట్ ఇది కాదా? ఎందుకు ఇచ్చారు? మరి 50% మీకు ₹1,00,00,000 కట్టాల్సి వచ్చింది గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో. మరి ఇదే ప్రశ్నిస్తున్నాను, మరి ఎందుకు చేశారు ఆ పని?
ఏదైనా ఒక అర్థం ఉండాలి. ఏదైనా ఒక టాపిక్, చాలా టాపిక్స్ మరి ఆయన వాళ్ళకి కనిపించట్లేదు. మరి ఏం చేస్తున్నారు వాళ్ళకే అర్థం కావట్లేదు. ఎవరు ఇస్తున్నారు పాపం. సజ్జల గారు లేరు, పక్కన ఇంకొక సజ్జల 2 వచ్చినట్టున్నారు. మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే పార్లమెంటు సమావేశాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా అనేక అంశాలకు సంబంధించి కూడా చర్చించడం జరిగింది. జగన్ మీడియా సమావేశం మాట్లాడేటప్పుడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి ఎంపీ శబరి అంటున్నారు. ఓటర్ స్టూడియో.